Hi friends, good evening to everyone. Welcome to Smart Stop Loss Trading channel. Welcome to the session of Swing Stock Analysis of State Bank of India. ఈరోజు మనం ఈ క్లాస్లో ఏంటంటే స్వింగ్ స్టాక్ అనాలిసిస్ చేసుకోబోతున్నమాట స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యూజింగ్ స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్స్ ద్వారా. సో యాక్చువల్లీ చెప్పాలంటే చాలా రోజులు అయిపోయింది వీడియో పోస్ట్ చేసి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ కంటెంట్ పోస్ట్ చేసేదంటే మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ అయితే రావట్లేదు అనమాట. సో మార్కెట్లో ఉన్నది చాలా డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అయిపోయిన తర్వాత, సో మార్కెట్ చాలా డ్రాస్టిక్గా క్రాష్ అయిన తర్వాత, సో మనకి ఆప్షన్స్లో చేద్దామంటే ఎటువంటి టైప్ ఆఫ్ ఒక రోజు గ్యాప్ అప్ అవుతుంది, ఒక రోజు గ్యాప్ డౌన్ అవుతుంది. సో అందుకే ఏంటంటే గత వీక్ అంతా లాస్ట్ వీక్ అంతా మనకి ఎటువంటి టైప్ ఆఫ్ ఎంట్రీస్ పాసిబిలిటీ రాలేదు. అంటే వచ్చాయి, బట్ స్టిల్ ఏంటంటే సో ఆ వాల్టాలిటీలో ఎందుకు మనం దూకడం అని చెప్పేసి సో లాస్ట్ వీక్ అంతా పెద్దగా మనకి ఎంట్రీస్ పోస్ట్ చేయలేదు అనమాట. సో అయితే ఈ మనకి మంచి ఫాల్ వచ్చింది కదా. యాక్చువల్లీ చెప్పాలంటే ఈ మంచి ఫాల్లోనే మనకి చాలా స్టాక్స్లోని మంచి వాల్యుబుల్ స్వింగ్ స్టాక్స్ సెలెక్ట్ చేసుకొని మనం ఎంట్రీస్ ప్లాన్ చేసుకోవడానికి చాలా పాసిబిలిటీస్ ఇచ్చామట స్టాక్స్లోని. సో అందులో భాగంగా ఈరోజు మనకు ఒక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి నేను చెప్పబోతున్నాను. అయితే ఈ వీడియో ఎవరైతే స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తుంటారో, లైక్ ఇన్వెస్ట్ చేయాలంటే లైక్ టెక్నికల్గా స్వింగ్ స్టాక్స్ అన్నమాట. ఒక పర్టికులర్ స్వింగ్ ట్రేడ్ వరకు, పర్టికులర్ స్వింగ్ వరకు ఒక ఎంట్రీ తీసుకొని ఒక టార్గెట్, ఒక స్టాప్ లాస్, ఒక పర్టికులర్ ఎంట్రీ తీసుకొని ఎగ్జిట్ అయిపోతారు. ఆ టైప్ ఆఫ్ ట్రేడర్స్కి ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అనమాట. మిగతా వాళ్ళకి ఉపయోగపడదా, లైక్ ఆప్షన్స్లో ట్రేడ్ చేసేందుకు ఉపయోగపడదా అంటే మీకు కూడా ఉపయోగపడుతుంది. సబ్జెక్టివ్ పరంగా చూసుకొని, సబ్జెక్టివ్ లైక్ ఇన్పుట్స్ తీసుకొని మీరు లైక్ చార్ట్ అనలైజెస్ మీకు కూడా వీడియో ఉపయోగపడుతుంది అనమాట. సో ఎవరికైతే ఈ వీడియో చూస్తున్నారో నేను సజెస్ట్ చేస్తున్నట్టు కాదు, సబ్జెక్టివ్ పరంగానే లైక్ కంటెంట్ పరంగానే చెప్తున్నట్టే తప్ప మీకు ఇక్కడ స్టాక్స్లో ఎంట్రీ తీసుకోమని అడ్వైస్ చేస్తున్నట్టు కాదు. రిస్క్ అంతా టోటల్గా మీదే. అంటే ఇప్పుడు నేను ఎంట్రీ చెప్పిన అంటే పాసిబిలిటీ ఎంట్రీ చెప్పిన తర్వాత ఆ రిస్క్ పాసిబిలిటీ అంతా మీరే బాధ్యులు అనమాట దానికి. సో అయితే మీరు ఆ రిస్క్ని లైక్ క్యాలిక్యులేట్ చేసుకొని పర్ఫెక్ట్గా ఎంట్రీ అవుతారు అనుకొని ఫర్దర్గా ముందుకి క్లాస్లో మనం ఇప్పుడు టాపిక్లోకి వెళ్ళబోతున్నాం అన్నమాట. సో రైట్, సో మనకి ఎక్కడ వచ్చింది ఏంటంటే, సో చూసుకుంటే మార్కెట్ చాలా డ్రాస్టిక్గా డౌన్ఫాల్ అవుతుంది. ఓకే, ఈ టైంలో మరి ఇంకా కంక్లూజన్ అనేది రాలేదు. వార్, ఇరాన్ అండ్ యుఎస్ వార్ అనేది ఇంకా కంక్లూజన్ అనేది రాలేదు. మరి లైక్ క్రూడ్ ప్రైసెస్ కూడా చూసుకుంటే డ్రాస్టిక్గా ఇంక్రీజ్ అయిపోతున్నాయి. ఓకే, క్రూడ్ ప్రైస్ ఈరోజు నాకు తెలిసి లైక్ సంథింగ్ లైక్ అరౌండ్ $100 పర్ బ్యారెల్ దాటేసింది. అంటే లైక్ మన ఇండియన్ మార్కెట్లో 9,000 రూపాయలు ఆల్రెడీ దాటేసింది. సో చాలా లైక్ డ్రాస్టిక్గా ర్యాలీ అయిపోతుంది. అందుకే మార్కెట్లో కూడా చాలా డ్రాస్టిక్గా మనకి డౌన్ఫాల్ అనేది చూస్తున్నాం మనకి. సో మరి ఇలాంటి టైమ్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే చెప్పలేం. అయితే లైక్ ఇప్పుడు ఈ ఎంట్రీ ఉన్నది చూడండి, ఇది స్టాప్ లాస్ హిట్ అవ్వచ్చు. అదేవిధంగా ఇక్కడ ఇది ప్రొటెక్ట్ అయ్యి సో పలానా టార్గెట్ వరకు వెళ్ళచ్చు. సో ఇది టోటల్గా మీ యొక్క రిస్క్ రివార్డ్ బట్టి డిపెండ్ అయ్యి ఉంటారు అనమాట. మీరు ఎలాగ రిస్క్ ఇచ్చుకునే కెపాసిటీ మీకు ఉంటుందో దాన్ని బట్టి ఏంటంటే ఎంట్రీ అనేది ఉంటుంది. సో ఏంటి ఎంట్రీ అంటే ఎస్బీఐ లైక్ ఎస్బీఐ అనేది చాలా మంచి స్టాక్. ఫండమెంటల్గా చూసుకున్నా సరే, టెక్నికల్గా చూసుకున్నా సరే, వన్ ఆఫ్ ద బ్యాంక్ నిఫ్టీలోని మంచి ఇంపార్టెంట్ స్టాక్ అన్నమాట ఇది మనకి. సో లైక్ గత వారం రోజుల నుంచి మార్కెట్లో డ్రాస్టిక్ డౌన్ఫాల్ అవుతుండడం వల్ల ఈ స్టాక్లో కూడా చాలా బిగ్ రిట్రేస్మెంట్ వచ్చిందన్నమాట మనకి. ఓకే, సో చూసుకుంటే స్ట్రక్చర్ మ్యాపింగ్ పరంగా చూసుకుంటే ఇది చాలా ఇంపార్టెంట్ లెవెల్ దగ్గరికి వస్తుంది అనమాట. యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజే ట్రిగ్గర్ అయిపోయింది. సో ఏంటి ఆ ఇంపార్టెంట్ లెవెల్ అంటే మనకి ఆర్డర్ బ్లాక్ ఏరియా దగ్గరికి మార్కెట్ అనేది ఎక్కడ వస్తుంది అనమాట. సో డే టైం ఫ్రేమ్ ప్రకారం లైక్ చూసుకుంటే ఇది ఒక పుల్ బ్యాక్. ఈ పుల్ బ్యాక్ దగ్గర స్వీప్ అయ్యి మార్కెట్ ఇక్కడి నుంచి డ్రాస్టిక్గా అప్సైడ్కి ట్రావెల్ అయిపోయింది. ఓకే, సో ఇప్పుడు ఉంది కదా ఈ పుల్ బ్యాక్ దగ్గర మార్కెట్ ఇండ్యూస్మెంట్ స్వీప్ చేసి, ఓకే, ఇండ్యూస్మెంట్ నథింగ్ బట్ లిక్విడిటీ స్వీప్ ఆఫ్ చేసి డ్రాస్టిక్గా అప్సైడ్ ట్రావెల్ అవుతుంది. డ్రాస్టిక్గా అప్సైడ్ ట్రావెల్ అయిన తర్వాత మార్కెట్ ఇప్పుడు రిట్రేస్మెంట్ అయ్యి ఇప్పుడు ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాకి వస్తుంది అన్నమాట. ఓకే, సో ఈ ఆర్డర్ బ్లాక్ ఏరియాను యాక్చువల్ చెప్పాలంటే ఈ రోజు ఆర్డర్ బ్లాక్ మార్కెట్ ట్రిగ్గర్ చేస్తుంది. ఏంటి ఆర్డర్ బ్లాక్ అంటే ఈ ఎక్స్ట్రీమ్ రెడ్ క్యాన్, ఈ లాస్ట్ సెల్లింగ్ క్యాన్ ఇది ఉంది చూడండి, ఇదే మనకి ఆర్డర్ బ్లాక్ ఏరియా అన్నమాట. యాక్చువల్లీ చెప్పాలనుకుంటే మనకి ఈ రోజే దాన్ని ట్రిగ్గర్ చేసింది. ఓకే, ఈ రోజు ఇంకా మార్కెట్లో భారీ గ్యాప్ డౌన్ అవడం వల్ల ట్రిగ్గర్ చేసింది. అయితే మరి ఆల్రెడీ ట్రిగ్గర్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం మాకు చెప్పేది ఏంటి అంటే, ఓకే ట్రిగ్గర్ అయిపోతే ట్రిగ్గర్ అయిపోయింది, బట్ స్టిల్ ఏంటంటే నేనేమనుకుంటున్నానంటే ఇంకా ఇక్కడ ఒకవేళ పొరపాటున ఎవరైనా ఎంట్రీ అయిన వాళ్ళు ఎంట్రీ అవ్వచ్చు. లేదు ఎంట్రీ అయిన వాళ్ళు లైక్ ఇంకా మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ట్రావెల్ అవుతుంటే ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేస్తే చూడండి.
ఓకే, ఇక్కడ ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది. ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర కూడా యావరేజ్ చేసుకోవచ్చు. లేదా కొత్తగా ఎంట్రీ అవుదాం అనుకున్న వాళ్ళు కూడా లైక్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి ఇక్కడ ఎంట్రీ అవ్వచ్చు ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర. ఓకే, సో మార్కెట్ ఒకవేళ ఇంకా డౌన్ సైడ్కి వస్తే, ఓకే, ఎస్బీఐ స్టాక్ ఇంకా డౌన్ సైడ్కి వస్తే ఈ గ్యాప్ ఫిల్లింగ్ దగ్గర మనం ఇలా ఎంట్రీ అవుతాం. అల్టిమేట్ స్టాప్ లాస్ ఇదేమాట. ఓకే, ఈ లోన్ చూడండి, ఈ లో ఈ స్టాప్ లాస్ మాట. అయితే నేను ఎవరికి సజెస్ట్ చేస్తుంది కాదు, చాలా సింపుల్ ఎంట్రీ, ఇండ్యూస్మెంట్ ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ అనమాట. ఆర్డర్ బ్లాక్ ఎంట్రీ మనం టెక్నికల్ గానీ ఈ ఎంట్రీ పెడుతున్నాం తప్ప ఫండమెంటల్గా ఏదైనా న్యూస్ లైక్ ఇంకా వార్ ఇంపాక్ట్ ఆయిల్ క్రూడ్ ప్రైస్ ఇంకా పెరిగిపోయినా సరే ఈ స్టాప్ లాస్ కూడా కొట్టేయవచ్చు. ఓకే, సో రిస్క్ అంతా మీ భారం. ఓకే, మీరు అది ఎంతవరకు ఇచ్చుకుంటారు, ఏంటి ఇచ్చుకుంటారు అలాగనేది మీ భారం, నాకు సంబంధం లేదు. ఇది టెక్నికల్ ఎంట్రీ, ఫండమెంటల్ ఎంట్రీ కాదు. ఓకే, ఇన్ కేస్ వార్ ఏదైనా లైక్ ఎక్స్టెండ్ లైక్ ఇంకా వర్స్ట్ న్యూస్ ఏదైనా వచ్చిందంటే ఈ స్టాప్ లాస్ కూడా పోగొచ్చు. బట్ స్టిల్ నేనేమనుకుంటున్నానంటే లైక్ నార్మల్ ఇంకా వార్ అనేది లైక్ నార్మలైజ్ అయిపోతాయి. లైక్ రష్యా యుక్రెయిన్ వార్ కూడా మనకు తెలిసిందే. ఆ స్టార్టింగ్ 1 వీక్ మనకి ఇంపాక్ట్ అయినా సరే తర్వాత మార్కెట్ అనేది ఇంకా అలవాటు పడిపోతుంది. మనకి ఎప్పుడైనా సరే మార్కెట్ ఇంకేంటంటే ఇంకా వార్ ఎంత కొట్టుకున్నా సరే ఇంకా అలవాటు పడిపోతుంది, దాని పని దాన్ని చూసుకుంటుంది. ఆ 2-3 డేస్ ఇంపాక్ట్ అవుతుంది. సో ఇప్పుడు ఇది ఇంపాక్ట్ అవ్వదా అంటే చెప్పలేం. ప్రెసెంట్ నేనేమనుకుంటున్నానంటే ఇక్కడ ఇది రియాక్ట్ అవ్వచ్చు ఒకవేళ ఈ ఆర్డర్ బ్లాకే కనుక వర్కౌట్ అయితే. ఆల్రెడీ ఇప్పుడు ఆర్డర్ బ్లాక్ అనేది డే టైం ప్రకారం దగ్గరైంది. ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తే ఈ గ్యాప్ ఫిల్లింగ్ ఉన్నది కండి, వాల్యూమ్ ఇంబ్యాలెన్స్, ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ ఉన్నది చూడండి. ఈ వాల్యూమ్ ఇంబ్యాలెన్స్ దగ్గర వస్తే ఇక్కడ మనం ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఓకే, సో ఎంట్రీ ప్లాన్ చేసుకోవచ్చు. లేదు ఇక్కడ డైరెక్ట్గా ఎంట్రీ అవ్వను అనుకుంటే ఇక్కడ ఈ ట్యాప్ అవుతుంది కదా, ఈ ట్యాప్ అయిన తర్వాత 15 మినిట్స్ టైం ఫ్రేమ్ చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్. ఓకే, 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఇలాగా బ్రేక్ అయింది. ఒక 15 మినిట్స్ టైం ఫ్రేమ్ లాస్ట్ హై ఇక్కడ ఇలా డౌన్ సైడ్కి ఇలా రిట్రేస్మెంట్ వస్తుంది కదా. ఓకే, ఇన్ కేస్ ఓకే, సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్తారు. 15 మినిట్స్ టైం ఫ్రేమ్కి వెళ్ళి ఇక్కడ లాస్ట్ హై, ఓకే, లాస్ట్ హై మంచిగా బ్రేక్ అయితే చేంజ్ ఆఫ్ ది క్యారెక్టర్ అవుతుంది కదా. సో మార్కెట్ మళ్ళీ ఇక్కడ రిట్రేస్మెంట్ అయ్యి ఇక్కడ ఏదైనా వాల్యూ దొరికిన ఏదైనా లైక్ ఆర్డర్ బ్లాక్ కానీ లేదంటే ఫెయిర్ వాల్యూ గ్యాప్ కానీ ఇంబ్యాలెన్స్ కానీ ఏమైనా ఉంటే దాన్ని బట్టి చూసుకునే నేను ఎంట్రీ అవ్వచ్చు. ఓకే, సో నేనేమంటున్నానంటే ఇక్కడికి వచ్చాక ఎంట్రీ పాసిబిలిటీ ఉంటుంది. టార్గెట్ ఓవరాల్గా లైక్ చూసుకుంటే ఫస్ట్ టార్గెట్ ఈ గ్యాప్ ఫిల్లింగ్ వరకు ఉంటుంది, సెకండ్ టార్గెట్ ఇక్కడ వరకు ఉంటుంది. అయితే ఓవరాల్ టార్గెట్ అయితే నేనైతే ఇక్కడ వరకు ఉంటాను, నేనైతే అంటే జనరల్గా. బట్ ఏంటి ఇంకా దీనికి ఏంటంటే సంశయించేది ఏంటంటే మధ్యలో ఏదైనా ఫండమెంటల్ లైక్ ఏంటంటే వార్ ప్రెసెంట్ నడుస్తుంది కాబట్టి ఎంతవరకు టార్గెట్ వెళ్తాదా అంటే ఇన్ కేస్ ఆ వార్ లైక్ నార్మల్ అయిపోయినా లేకపోతే అది అవుతున్నా సరే నార్మల్గా ఎప్పుడులాగే జరుగుతున్నా సరే ఇంకా మార్కెట్ పట్టించుకోకుండా వదిలేస్తుందంటే అది స్లోగా ఈ టార్గెట్ అచీవ్ అవ్వడం అయిపోతుంది జనరల్గా. లేదు సంథింగ్ ఇంకా వెరైటీగా ఇంకా వార్లో ఇంకా ఎస్కలేషన్ వస్తే మాత్రం ఎక్కడి నుంచి ఒక పలానా బౌన్స్ వచ్చి మార్కెట్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చి అదే ఎస్బీఐ స్టాక్ మళ్ళీ డౌన్ సైడ్కి వచ్చేసినట్టు. సో ఇన్ కేస్ ఒకవేళ లైక్ ఏంటంటే ప్రెసెంట్ ఒకవేళ ఎంట్రీ అయితే మాత్రం ఎవరైనా సరే ఎంట్రీ అవుదాం అనుకున్నా సరే ఇక్కడ ఈ ఏరియాలో ఎంట్రీ అయితే నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తర్వాత దాని టార్గెట్స్ ఎలా ట్రైల్ చేసుకోవాలి ఏంటి అనేది కూడా ఒకవేళ మీ ఇంట్రెస్ట్ బట్టి చాలా చెప్తాను అన్నమాట. ఓకే, సో ప్రజెంట్ చూసుకుంటే ఈ వీడియోలో అయితే మాత్రం ఈ ఎక్స్ప్లెనేషన్లో మన ఎంట్రీ పాసిబిలిటీ ఉన్నది, మీకు కూడా కొద్దిగా హెల్ప్ అవుతుంది, వాల్యూ మీకు కూడా కొద్దిగా ఏమైనా మనీ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది కానీ చెప్పడమే తప్ప ఇంకెంతకు మించి ఇంకేం లేదు. ఓకే, ఇన్ కేస్ ఇక్కడికి వస్తే ఈ స్టాప్ లాస్ ఈ బాక్స్ ఉన్నది చూడండి లైక్ ఓకే, సో అప్రాక్సిమేట్లీ ఎన్ని పాయింట్స్ ఉన్నది 50 పాయింట్స్ ఉన్నాయి, 43 పాయింట్స్ ఉన్నాయి. ఓకే, ఫస్ట్ టార్గెట్ 108 పాయింట్స్, సెకండ్ టార్గెట్ 184 పాయింట్స్. ఇలాగ మనం ఏంటంటే లైక్ ఎంట్రీ ప్లాన్ చేసుకునే పాసిబిలిటీ ఉన్నది. ఇన్ కేస్ మీకు ఈ ఎంట్రీ చెప్తాను కదా, మీరు ఎవరైనా సరే ఎంట్రీ తీసుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేస్తే ఫర్దర్ డెవలప్మెంట్స్ రాబోయే వీడియోస్లో చెప్తాను. లేదు నార్మల్గా మీరు తీసుకోలేదంటే వదిలేండి, లైక్ నేను పెద్దగా దాన్ని ఇంకా వీడియోని స్ట్రెస్ చేయండి. ఓకే, లేదు ప్రెసెంట్ ఏం చూసుకుంటే చాలా స్టాక్స్ పడిపోతున్నాయి కదా, సో మీకు ఏదైనా లైక్ స్టాక్స్ ఏదైనా లైక్ వాల్యూగా కనిపించి టెక్నికల్గా మీ ఇది బాగున్నది ఇక్కడ దీన్ని అనలైజ్ చేసి పెట్టచ్చు అంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. దాన్ని నేను నెక్స్ట్ అది నిజంగా దానికి వాల్యూ ఉన్నది, అక్కడ ఆర్డర్ బ్లాక్ ఉన్నది, ఎంట్రీ అవ్వచ్చు, ప్లాన్ చేసుకోవచ్చు ఇన్వెస్టింగ్కి. స్వింగ్స్ ట్రేడింగ్ బేసికల్లీ ఇది స్వింగ్ ట్రేడింగ్. ఓకే, స్వింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇక్కడ నుంచి ఈ స్వింగ్ వరకు ఇలాగా స్వింగ్ ట్రేడింగ్ మాట, అంతే తప్ప ఇంకా పైకి వెళ్ళిపోతుంది ఇంకా హోల్డ్ చేయొచ్చు ఆ టైప్ ఆఫ్ సబ్జెక్ట్ కాదు మాట. ఓకే, సో ఆ విధంగా ఏంటంటే మీకు ఏదైనా స్టాక్
అనాలిసిస్ కావాలి అనుకున్నా సరే కింద కామెంట్ సెక్షన్లో మెసేజ్ చేయండి. ఓకే, సో రైట్. సో అదేవిధంగా మీకు ఇంకా స్మార్ట్ మనీ అండ్ ఐసీటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలి అనుకుంటే సో నేను ఆ క్లాసెస్ కూడా టీచ్ చేస్తుంటాను అనమాట. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్కి కాల్ ఆర్ వాట్సాప్ చేసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం ప్రొవైడ్ చేస్తాను. ఈ నెంబర్ కింద డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది. చాలా తక్కువ ప్రైస్లోనే దట్ ఇన్ ఇండియన్ మార్కెట్స్ మీకు ఈ కోర్స్ టీచ్ అవ్వడం జరుగుతుంది. చాలా 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 తక్కువ ప్రైస్. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ నెంబర్ కాంటాక్ట్ చేస్తే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం టోటల్గా ప్రొవైడ్ చేస్తాను. ఓకే, సో మర్చిపోకండి, ఇదైతే మీకు సజెస్ట్ చేస్తున్నట్టు అంటే లైక్ ఏంటంటే మీకు కంపల్సరీ మనీ పెట్టండి అని కాదు. ఎవరికైనా లైక్ ఓకే, సో ఈ అనాలిసిస్ మీద లైక్ ఓకే ఇది వ్యాలిడ్గా ఉన్నది, అట్ ద సేమ్ టైం పర్టికులర్ స్టాప్ లాస్ ఉన్నది, ఈ రిస్క్ నేను భరించగలను. ఓకే, సో పలానా 1000 రూపాయలు ఇక్కడ పెడతాను, ఒక 1000 రూపాయలు లాస్ ఇక్కడ పెడతాను, 1000 రూపాయల లాస్కి సంథింగ్ లైక్ టార్గెట్ వరకు ఇక్కడ హోల్డ్ చేస్తాను. ఆ కెపాసిటీ ఉంటేనే మీరు లైక్ అనలైజ్ చేసి పెట్టుకోండి తప్ప మీకు ఇక్కడ సజెస్ట్ చేస్తున్నట్టు కాదు. ఓకే, మరీ చెప్తున్నాను. ఓకే, సో మీరు లైక్ ఓకే వీడియో నచ్చినట్టయితే వీడియోనైతే లైక్ చేయండి. అదేవిధంగా చెప్పాను కదా, ఎవరికైనా ఇంకా ఫర్దర్గా స్మార్ట్ మనీ ఐసీటీ కాన్సెప్ట్ గురించి ఇంకా డెప్త్గా నేర్చుకోవాలనుకుంటే ఈ నెంబర్ కాల్ ఆర్ వాట్సాప్ చూసినట్టయితే మీ కోర్స్ యొక్క డీటెయిల్స్ మొత్తం టోటల్లీ ప్రొవైడ్ చేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే ఇదే మాట. మీకు ఇంకా ఫర్దర్గా వేరే స్టాక్స్ కూడా అనలైజ్ ఏదైనా కావాలి అనుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో రైట్, ఈ వీడియోలో అయితే ఇంతవరకే ఉంటాను. టేక్ కేర్, బాయ్.